ఫుల్ బాధేసిన నాకు ఫుల్ బాధేసింది ఏడుపోతాందిరా. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆంటీలు, అంకులు, అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు అందరికీ నమస్తే. హోప్ యు ఆర్ ఆల్ గుడ్. మై సెల్ఫ్ అరవింద్ రెడ్డి. ఫస్ట్ అయితే అన్నం తిన్నారా? తినకుండా నా బ్లాగ్ చూసుకుంటా ఎంజాయ్ అయితే చేయండి. అమ్మా లేదు నన్నా లేదు ఒక్క చెల్లి తమ్మి లేదు ఏక్ చింటూ బాయ్ ఏక్ చింటూ బాయ్. చింటూ బాయ్ ఊరే లేదు. ఏమైంది చింటూ బాయ్? కానీ ఊపే లేదు. మన చింటూ బాయ్ అయితే ఆగమాగం ఉన్నాడు. చింటూ బాయ్ ఏమైంది? ఏమైంది చింటూ బాయ్? ఏ పోనీ తీరా, ఫుల్ బాధలు ఉన్నారా నేను. అవునా చింటూ బాయ్? అవునరా, ఫుల్ బాధలున్నా. ఏంటిదో చెప్పు. అరే నేను చింటూ బాయ్ రా, నేను ఒక అనాథ. రోడ్ మీద నుంచి ఒక ఫ్యామిలీ పోయింది. అది పోడుతోడే నాకు మా మమ్మీ డాడీ గుర్తొచ్చిర్రా. మా మమ్మీ నన్ను చాలా బాగా చూసుకునేదిరా. మా మమ్మీ పొలంలో పని చేసేదిరా. రోజు చేత్తో అన్నం తినిపించేదిరా చందమామని చూపించి. కానీ మా అయ్యా 90 ఫుల్ బాటిల్ తాగచ్చేటు. రోజు వచ్చి మా మమ్మీని కొట్టేదిరా. ఒక రోజు మా మమ్మీ బాధతో రోడ్ ఎక్కింది, కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందిరా. చనిపోయింది. మా మమ్మీ చనిపోయినాక 10 రోజులకు దినాలు కదరా. మా డాడీ అప్పుడు వేరే అమ్మాయిని పటాయించిండ్రా. పటాయించి ఏదో పోరి నచ్చింది మా డాడీకి. ఆ పోరిని వేసుకపోయిండు, నన్ను రోడ్డు మీద వదిలేసిండు. అలా బాధరా. అది గుర్తొస్తే నాకు ఏడుపచ్చిందిరా. ఫుల్ బాధేసిన నాకు ఫుల్ బాధేసింది ఏడుపొస్తాందిరా. పోనీ చింటూ లైట్ ఏంటో కాదురా చింటూ బాయ్ చింటూ బాయ్. అట్లాగా చింటూ బాయ్ అట్లా కాదు చింటూ బాయ్ చింటూ బాయ్ సారీ చింటూ బాయ్ సారీ. అరే నేను కష్టపడి చింటూ బాయ్ అన్న పేరు సంపాదించుకున్నారా చిన్నప్పటి నుంచి. నా పేరు చెప్తే వైరలే, నా పేరు చెప్తే మీమ్ పేజ్ లకే దడా. చింటూ మీమ్స్ అని ఉంటాయిరా. ఓరా చింటూ అంటే ఏజెంట్లు, చింటూ అంటేనే దడల పుట్టించేవాడు దగడు నేనే. అది ఓకే చింటూ బాయ్ ఓకే చింటూ బాయ్ రా చింటూ బాయ్. నువ్వేం బాధ చింటూ బాయ్, నేను ఉన్నా కదా ఏం బాధపడకు. నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఏం టెన్షన్ పడకు బాయ్. చింటూ బాయ్ ఎవడ్రా బాంబేటన్ సాలే. అరే రైట్ రా. ఓకే చింటూ బాయ్ ఓకే బాయ్. కూడా బాంబు పెట్టండు వాడిని చూసుకొని వస్తారు. బాయ్ రైట్ రా. ఇది మా చింటూ బాయ్ లైఫ్ స్టోరీ. మనమైతే చింటూ బాయ్ తోడు అయితే మాట్లాడేసినాం కదా. ఇక మీరు ఏం చేసుకోవాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవన్నీ చేసుకున్నాను. నేను ఇంకా మంచి కంటెంట్లతో మేము ముందడు వస్తాను. ఓకేనా?